జనరల్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక టెక్స్ట్ అనేది తీసుకుంటుంది, ఒక నెంబర్ వాల్యూ అనేది కూడా తీసుకోవడం జరిగింది. ఓకేనా, ఇక్కడ ఒక నెంబరు ఒక టెక్స్ట్ అనేది కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ బి కాలంలో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెంబర్ అనేది సెలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ కాలంలో మీరు ఏది టైప్ చేసినా సరే ఒక నెంబర్ లాగానే క్యాలిక్యులేషన్ చేస్తుంది. చూడండి, మనం ఏది టైప్ చేసినా ఒక నెంబర్ లాగానే క్యాలిక్యులేషన్ కావడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఈ కాలంని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కరెన్సీ అని పెడుతున్నాం. ఓకే, ఇప్పుడు మీరు ఈ కాలంలో ఏది టైప్ చేసినా సరే ఒక కరెన్సీ లాగానే క్యాలిక్యులేషన్ జరిగిద్ది. ఓకేనా, ఇట్లా డాలర్ సింబల్ లాగా మనకి ఇక్కడ కరెన్సీ లాగా